2026 శని త్రయోదశి అనేది హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన పర్వదినం. ఈ శని త్రయోదశి రోజున ఉపవాసం ఆచరించడం ఫలవంతం. అయితే ఈ శని త్రయోదశి అనేది పరమేశ్వరునికి, శనీశ్వరునికి అంకితం చేయబడినదని పండితులు చెబుతుంటారు. శనీశ్వరుడిని న్యాయదేవుడిగా పరిగణిస్తారు. ఆయన అనుగ్రహం కోసం ఉపవాసం ఆచరించి పూజలు చేస్తారు. శనిదేవుడి అనుగ్రహం వల్ల ఆయుష్షు, ఆరోగ్యం, సంపదలు కలుగుతాయని బలమైన విశ్వాసం. శని త్రయోదశి అంటే శనివారము మరియు త్రయోదశి కలిసిన రోజు. ఈ రోజు శనిదేవునికి పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ శని త్రయోదశి రోజున శనిదేవునికి చేసే పూజలు, ప్రార్థనల వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఎవరైతే తమ జాతకంలో శని దోషం వల్ల ఇబ్బందులు పడుతుంటారో అలాంటి వారికి ఈ శని త్రయోదశి రోజున శనీశ్వరునికి పూజల వల్ల విముక్తి కలుగుతుంది. అయితే ఈ ఏడాది 2026లో తొలి శని త్రయోదశి జనవరి 31వ తేదీ శనివారం రోజున రానుంది. ఏలినాటి శని, అష్టమ, అర్ధాష్టమ శని మేష, సింహ, ధనస్సు, కుంభ, మీనరాశి వారు తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. శనీశ్వరుని దేవాలయంలో కానీ లేక నవగ్రహాలలోని శనీశ్వరుని స్వామి దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి స్వామివారికి విశేషంగా నువ్వుల నూనెతో తైలాభిషేకం జరిపించాలి. వీలైతే హోమాన్ని కూడా జరిపించుకోవాలి. దానంగా గొడుగు లేదా చెప్పులు లేదా నువ్వులను పేదలకు లేదా బ్రాహ్మణులకు ఇవ్వడం ద్వారా చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది.